సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా వారోత్సవాలు మేము నిర్వహించుకుంటున్నాం. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు అనేక కార్యక్రమాలని ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ తో ప్రారంభమైంది. ఇంతేకాకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మన పట్టణంలో మన జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క విగ్రహాలను కూడా శుభ్రం చేసేటటువంటి కార్యక్రమాలు, అదే విధంగా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటేటటువంటి కార్యక్రమం, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక చెట్టు నాటాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. ఇంతేకాదు మన నరేంద్ర మోడీ గారి సూత్రం ఏంటి, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే లక్ష్యంతో అనేక పథకాలను ఈ రోజు ప్రవేశపెడుతున్నాం. మనందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఈ రోజు విశ్వకర్మ జయంతి కూడా ఈ రోజే గత సంవత్సరం ఇదే రోజున విశ్వకర్మకు సంబంధించినటువంటి ఒక స్కీమ్ ని కూడా మనము లాంచ్ చేయడం జరిగింది. దీని నుంచి అనేక వేల మంది లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధి పొందుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా అర్థం చేసుకోండి, ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశం కోసం 18 గంటలు కష్టపడతా ఉన్నారు. దేశం కోసం ఆయన యొక్క బర్త్డే సందర్భం కూడా ఎక్కడ కూడా మన యొక్క బార్డర్ లో ఉన్నటువంటి జవాన్లతో తన యొక్క పుట్టినరోజును జరుపుకున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా కార్యకర్తల నాయకులు కూడా ఈ యొక్క వారోత్సవాన్ని పురస్కరించుకొని 15 రోజుల పాటు కూడా ఈ సేవా కార్యక్రమంలో ముందుంటారని తెలియజేసుకుంటూ, త్రాగునీరు అత్యంత ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో శాశ్వతంగా త్రాగునీరు ఇచ్చేటువంటి స్కీమును మొదలు పెట్టబోతున్నాం. కీర్తిశేషుల తండ్రి పివి మోహన్ రెడ్డి గారి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ యొక్క పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు మా ఎమ్మెల్యేలు నియోజకవర్గం నుంచి నరేంద్ర మోడీ గారికి, అదే రకంగా బీజేపీ శ్రేణులందరికీ కూడా, బీజేపీ శ్రేణుల తరఫున కూడా కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు అనేటువంటి మేమందరం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రధానమంత్రి గారు మన దేశం యొక్క శక్తి సామర్థ్యాలని, అదేవిధంగా పరువు ప్రతిష్టలని, కీర్తి పథకాలని ప్రపంచవ్యాప్తంగా ఎట్లా విశ్వవ్యాప్తం చేసిన దానికి మనం ఆయనకు ఒక నిదర్శనంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం కొరకు ఆయన పుట్టినరోజు సందర్భాన్ని ఎన్నుకున్నాము. అదేవిధంగా ఇదే రోజే మనకు దేశవ్యాప్తంగా విశ్వకర్మ యోజన, ఆ విశ్వకర్మ గురువు అయినటువంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన యొక్క చేతి వృత్తులు, కళా నైపుణ్యాలను మన దేశంలో కాపాడుకోవడానికి, కొనసాగించడానికి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున కూడా చాలా పెద్ద కృషి చేస్తూ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ను ఒకటి తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారి 13,500 కోట్ల బడ్జెట్ ని కేటాయించి దానికి ఆ యొక్క విశ్వకర్మకు నివాళులు అర్పించిన సందర్భం భారతీయ జనతా పార్టీలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తెలియజేస్తూ